ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. బాలకృష్ణ అనే రైతుకు చెందిన బొప్పాయి తోట నేలమట్టమైంది. పంట చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు పిడుగుపడి 3 మృతి చెందగా 8 పశువులు మరణించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఈదురుగాలులు అకాల వర్షం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఎక్కడ చూసినా రైతులు తీవ్రమైనటువంటి నష్టం పోయి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా రైతులు కొనుగోలు కేంద్రాలకు మార్కెట్లకు తీసుకొచ్చినటువంటి యొక్క ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయితే ఇక పండ్ల తోటలు కానీ తర్వాత కూరగాయలకు సంబంధించినటువంటి రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఒక పిడుగుపాటుకు ఓ కౌలు రైతు, 2 గొర్రె కాపర్లు కూడా మృతి చెందడం జరిగింది. బాలకృష్ణ అనేటువంటి రైతుకు సంబంధించినటువంటి బొప్పాయి తోట తీవ్రంగా నష్టపోయినటువంటి దృశ్యాలను మీకు చూపిస్తున్నాను. ముఖ్యంగా ఇతనుకు వ్యవసాయంపై ఉండేటువంటి ఆసక్తితో 14 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని ఇందులో 5 ఎకరాల్లో బొప్పాయిని సాగు చేయడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంటను మరికొన్ని రోజుల్లో దీన్ని అమ్ముకొని తన యొక్క ఫలితాలు పొందుతాననేటువంటి సమయంలోనూ అకాలంగా కురిసినటువంటి యొక్క ఈదురుగాళ్లకు దాదాపు 4000 చెట్లలో 90% అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్నీ విరిగిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం గమనిస్తున్నాము. నష్టపోయినటువంటి రైతు బాలకృష్ణ అన్నాడు, అతను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది, మీకు ఎంత నష్టం జరిగింది? ఇది మొత్తం 4 ఎకరాల బొప్పాయి తోట సార్. ఇంకా ఇప్పుడు బొప్పాయి తోట పెట్టి 9 నెలలు పూర్తయిందండి. ఇప్పుడు కరెక్ట్గా హార్వెస్టింగ్ సమయం ఇది తోటను కోసే సమయం ఇది. ఈ టైంలో మొత్తం తోట అంతా కూడా విరిగి పడిపోయింది. 90% చెట్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి సార్. 1 ఎక్కడన్నా చెట్టు ఉన్నా కూడా అది కూడా ఇప్పుడున్న ఎండలకు ఎండ సొడకు పాడైపోద్ది. మొత్తం నేను దీనికి 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వెచ్చించి దీన్ని డెవలప్ చేశాను. 10-15 లక్షల రూపాయల పంట వస్తుంది. మొత్తం ఆశ అంతా నీరు గారిపోయినట్టు. మీకు ఈ యొక్క కౌలు రైతుగా మీరు భూమిని తీసుకొని చేశారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏమి ఆశించే పరిస్థితిలో లేదు సార్. ఎందుకంటే ఎవరు ఏమి చేయరు. ఇది నా కష్టం, ఇది నా బాధ, నేనే భరించాలి. నాకు ప్రతి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ అగ్రికల్చర్లో కానీ బాలకృష్ణ అంటే తెలుపుతాడు ఉన్నాడు సార్. అందరికీ తెలుసు నా గురించి. నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఎంప్లాయీ సార్. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాను ప్రతి ఒక్కరికి తెలుసు. మరికొన్ని రోజుల్లో ఆ యొక్క ఫలాలను ఆశిస్తాను అనేటువంటి సమయంలోనే ఈ రకమైనటువంటి నష్టం జరగడం మాత్రం అతనికి తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యం మాత్రం దీనిపైన ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక అంచనాకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని చెప్పి ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇక రైతుల యొక్క ధాన్యం ఏదైతుందో వాటిని ఇప్పటికైనా తడిసినటువంటి ధాన్యాన్ని కొనడంతో పాటు వెంటనే రైతులు ఏదైతే మార్కెట్లకు కానీ తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ మాత్రం వినిపిస్తుంది.